తన యొక్క క్రమములో ఈ యొక్క ఫస్ట్ బర్త్డే ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నడిపిస్తున్నటువంటి మహాదేవుడు మన మధ్య ఆయన మహిమపరచబడుతున్నాడని నేను నమ్ముతూ నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. అలాగే ఈ స్థలానికి మరి ఈ మంచి కార్యక్రమానికి మీకు వాక్యంతో పరిచయం చేయడానికి కొన్ని దినాలకు మునిపే మరి సహోదరులు నాతోటి దైవజనులు డానియల్ పాస్టర్ గారు నాకు పిలిచినప్పుడు వాస్తవానికి ఈరోజు ఇక్కడ నేను ఉండను అనుకున్నాను. పాస్టర్ గారు తెలుసు తమ్ముడికి. వాళ్ళ తలంపుగా మరలా కార్యక్రమాలు అటు ఇటు అవ్వడం వల్ల మళ్ళీ మీ దగ్గర రావడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చారు. నేను ఒకటే అనుకున్నాను, ప్రభు చిత్తమైతే మనం ఎక్కడైనా పనిచేస్తాము అనుకునే మనసుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా ఈ సమయానికి స్థలానికి రావడానికి అవకాశం కలుగు చేశారు. ప్రభుకి మహిమ. పాస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా తమ్ముడు వెంకట్ వారి కుటుంబానికి నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కంగ్రాచులేషన్. దేవుడు వాగ్దానములు ఇచ్చి తనకి గర్భఫలములు ఇచ్చి నడిపించాడు. నిజంగా సాక్ష్యాన్ని వింటున్నప్పుడు నాకు చాలా సంతోషం వచ్చింది. చాలా ప్రోత్సాహకరంగా ఉంది ఆయన సాక్ష్యం. నేను చాలా ప్రోత్సహించబడ్డాను. సరే ప్రియులారా, ఈ సమయం మనము దేవుని వాక్యాన్ని వినటానికి మనం సిద్ధపడదాము. మనసులో కొంచెం కుదిరిపరుచుకుందాం. నా మనసులో ఈ కూడిక ఏమనుకున్నానంటే ఇండోర్లో ఉంటుంది అనుకున్నాను. నేను 4 గోడల మధ్య ఉంటుంది అనుకున్నాను. ఇక్కడికి వచ్చి ఈ పెండాలు ఇవన్నీ చూసేసరికి దేవుని యొక్క ఆలోచనలు వేరు. మనిషి యొక్క తలంపుల కంటే దేవుని తలంపులు చాలా వేరుగా ఉంటాయి. దేనికైనా కానీ ఆయన చిత్తానికి ఆయన ఉద్దేశానికి లోబడడం అది మన బాధ్యత. ప్రభు చిత్తం ఇక్కడ జరుగును కాకని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సరే ప్రియులారా, ఈరోజు కొరకు కొన్ని మాటలు మరి సహోదరులు చేత చదివించిన వాక్య భాగాన్ని మళ్ళీ నేను చదవాలనుకుంటున్నాను. తమ్ముడు బాగానే చదివాడు, ఆయన నా తృప్తి కొరకు మళ్ళీ నేను చదవాలనుకుంటున్నాను. దయచేసి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. 14వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. ఈ హేతువు చేత పరలోకమందునను భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అనే మాట ఆయన పౌలు భక్తుడు ప్రార్థన చేస్తూ ఈ మాటలు సంఘానికి ప్రకటించారు. ఆయన ఉద్దేశం కుటుంబాల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రపంచమంతా కూడా దేవుడు తలంచినటువంటి తలంపు ఏంటంటే ఈ ప్రపంచమంతా కూడా నా కుటుంబము అని దేవుని యొక్క ఉద్దేశం. మనుషులముగా మనము విడిపోయినాం. ఈ ప్రాంతంలో చాలా కుటుంబాలు ఉన్నాయి. క్రీస్తును అంగీకరించిన కుటుంబాలు ఉంటాయి, క్రీస్తును అంగీకరించని కుటుంబాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు మాకు అక్కర్లేదు అనుకునేవారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువే దేవుడు, ఆయనే మా రక్షకుడు అని చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే అందరూ నా కుటుంబమే, అందరూ నా పిల్లలే అనుకునేవాడు తండ్రి. ఒక తండ్రికి ఎంతమంది పిల్లలున్నా కానీ ఆ తల్లిదండ్రులకు అవసాన కాలంలో చూసే వారిని బట్టి ఆ తండ్రి సంతోషిస్తాడు. అంటే సహకరించేవారు ఆ తల్లిదండ్రుల కింద వాళ్ళు పనిచేసేటప్పుడు, వారికి సహకరించేటప్పుడు, వాళ్ళ కింద సేవ చేసినప్పుడు ఆ పిల్లలందరికంటే ఆ వృద్ధాప్యంలో ఎవరైతే వారికి సహకరిస్తారో ఆ పిల్లలను బట్టి ఆ తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. కానీ
ఆ తల్లిదండ్రులకు 2 పిల్లలున్నా, 4 పిల్లలున్నా, 10 మంది పిల్లలున్నా కానీ బయట ఉన్నవాళ్ళు కానీ లేకపోతే తండ్రికి అడిగినా మీ కింద చేసేవారే పిల్లల వీళ్ళందరూ కాదా అని అంటే లేదండి, వీళ్ళందరూ నా పిల్లలే అని తల్లిదండ్రులు చెప్పగలుగుతారు. అది తండ్రి యొక్క మనస్సు. ఒక మాట మనం వింటా ఉంటుంటాం, వసుదైక కుటుంబము అని. వసు అంటే భూమి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబము కూడా దేవుని యొక్క నిర్మాణం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల అనే మాట మనకు కనబడుతుంది. అంటే ఇల్లు అంటే కుటుంబం. అయ్యగారు ముందుగానే చెప్పారు, ఇల్లు అంటే కుటుంబం. కుటుంబము దేవుడు నిర్ణయించాలి, దేవుడు నిర్మించాలి. దేవుని నిర్మాణంలో ఉన్న కుటుంబాలు భూమి మీద దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు బ్రతుకుతారు. ఈ కుటుంబం యొక్క ఉద్దేశాలు, కుటుంబం యొక్క దిశానిర్దేశాన్ని ఆలోచించడానికి ఈ జీవితం సరిపోదేమో అనిపిస్తూ ఉంటుంటుంది. ఎందుకు అనంటే ఈ కుటుంబము దేవుడైనటువంటి యెహోవా ఏర్పాటు చేసింది గనక. ఈ కుటుంబము చాలా గొప్పది. మానవ కుటుంబము చాలా గొప్పది. ఈ గొప్ప కుటుంబాన్ని కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబము కూడా గొప్పగా బ్రతకాలి, గొప్పగా బ్రతకాలి. ఏంటండి గొప్ప? పని చేసుకుంటే గొప్ప, ఉద్యోగాలు చేస్తే గొప్ప, లేకపోతే ఉన్నతమైనటువంటి మేడలు అంతస్తులు కట్టుకొని అందంగా బ్రతికితే గొప్ప? ఈ లోకంలో అది గొప్ప అవ్వచ్చు, కానీ దేవుడు కోరుకున్నటువంటి గొప్పతనాలు ఉన్నాయి. దేవుడు కోరుకున్నటువంటి గొప్పతనాలు ఉన్నాయి. ఈ భూమి మీద కడుబీదవాడు, దరిద్రుడు కూడా తన కుటుంబాన్ని చక్కగా నడిపిస్తున్నప్పుడు లోకమంతా ఆ దరిద్రుడికి, ఆ పేదవాడికి ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే ఆ కుటుంబాన్ని తృణీకరించవచ్చు. కానీ ఆ దరిద్రతలో ఉన్నటువంటి ఆ కుటుంబము దేవుని మార్గాల్లో నడుస్తున్నప్పుడు ఆ కుటుంబాన్ని బట్టి మొట్టమొదటి సంతోషించే వ్యక్తి దేవుడే. ఆయన మాత్రమే సంతోషిస్తారు. ఆయనని అనగా ఆ కుటుంబాన్ని సృష్టికర్తైనటువంటి దేవుడు హానర్ చేస్తారు, అంటే గౌరవిస్తారు. ఆ కుటుంబానికి లోకంలో వారికి సరైనటువంటి గౌరవాలు ఉండకపోవచ్చు, వారికి ఎవరు సన్మానాలు చేయలేకపోవచ్చు, వారికి ఎవరు కూడా గౌరవించి ఆహ్వానించలేకపోవచ్చు. కానీ భూమి మీద దేవుని చిత్తానుసారముగా జీవించిన ఆ కుటుంబము కొరకు పరలోకపు తండ్రి గౌరవంతో ఆహ్వానించడానికి ఎదురు చూస్తాడు ఆయన. కనుక ప్రియులారా, ఈ కుటుంబాన్ని గూర్చి పౌలు అంటున్న మాట ఏంటంటే, ఇక్కడ చదువుతున్న మాట చూడండి. ఏ హేతువున చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏ తండ్రి అనే మాట మనము మొదటగానే గుర్తించాం. ఇక్కడ ఎన్ని రకాల కుటుంబాలు ఉన్నాయో, ఇక్కడ కూర్చున్నటువంటి వారిలోని ఎన్ని రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన వారు ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నటువంటి వారి యొక్క హృదయాలలోని ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని వింటున్న వారు ఉన్నారు. హృదయంలో ఒక రకమైనటువంటి సమస్య రగులుతున్నటువంటి హృదయాలతో ఇక్కడ కూర్చున్న వారు కూడా ఇక్కడ ఉన్నారని నేను నమ్ముచున్నాను. నువ్వు ప్రశాంతంగా ఉన్నా, నీ హృదయంలో అగ్నిపర్వతాలు రగులుతున్నా, నీ తలకు మించినటువంటి సమస్యలతో ఇక్కడ కూర్చున్నా కానీ
నీ కుటుంబానికి నిర్మాణకుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడే. దేవునికి స్తోత్రం. అది మనం గుర్తించాలి. కుటుంబం పాడైపోతుంది, పిల్లలు పాడైపోతున్నారు, సంపాదన మిగలడం లేదు, కుటుంబంలోని ఏదో అసమాధానము, కుటుంబం సరైనటువంటి పరిపక్వత లేదు, పిల్లలు దీవించబడట్లేదు, ఏదో సమస్య, ఏదో దుఃఖం, ఏదో రకమైన వేదన నీ హృదయంలో ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి పిలుపునిచ్చారు. మీరు దేన్ని గూర్చి చింతించొద్దు, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఎందుకు ఈ మాట చెప్పాడు అనంటే, ఎందుకు ఈ పిలుపునిచ్చాడంటే, మీరు అధికముగా చింతించటం వలన మీరు ఏమీ చేసుకోలేరు. పుట్టిగా ఉన్నామని ఏడడం వలన, ఉపవాసాలు ఉండడం వలన, మీటింగులు పెట్టడం వల్ల పొడుగైపోతామా? మీరెవరు? మీరు ఎంత పొడవు ఉండాలో అది నా ఉద్దేశం, అది నా చిత్తం, అలాగే ఉంటారు మీరు. అరే పొడుగైపోయాను, ద్వారాలు తగిలేస్తా ఉన్నాయి, అరే నేను పుట్టయిపోవాలని ఎన్ని సంవత్సరాలు ఏడ్చినా పుట్టయిపోతావా? అంటే ప్రభు యొక్క ఉద్దేశం అంటే నువ్వేమీ చేసుకోలేవు. నీ కుటుంబాన్ని, నీ కుటుంబ భవిష్యత్తుని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నడిపించాలి అనంటే మన క్రియేటర్, మన కుటుంబ నిర్మాణకుడైనటువంటి దేవునికి మన కుటుంబాన్ని అప్పగించాలి. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఏ తండ్రిని బట్టి అనే మాట చెప్తా ఉన్నాడు. ఆ తండ్రి ఎదుట అని చెప్పాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన కుటుంబము ఒక తండ్రిని బట్టి నిర్మాణము చేయబడ్డది. ఆ తండ్రి ఎవరు అనంటే, మనము నిలబడినటువంటి ఈ భూమికి, మన పైన ఉన్నటువంటి ఆకాశానికి, మన చుట్టూ ఉన్నటువంటి సువిశాలమైనటువంటి సృష్టికి సృష్టికర్త అయినటువంటి దేవుడే మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకుందాం. పౌలు సమస్య వచ్చేటప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి సంఘ కుటుంబాల్లో సమస్య వచ్చినప్పుడు ఆయన దేవుని ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేస్తా ఉన్నాడు. సోదరి సహోదరుడా, మన కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, మన కుటుంబము సరైనటువంటి ఫలాలు మనం చూడలేకపోవచ్చు. కానీ పౌలు మనకు నేర్పించిన సంగతి ఏంటో తెలుసా? ఆ నిర్మాణకుడైనటువంటి దేవుని ఎదుట మన మోకాలు వేద్దాం. హల్లెలూయా. మంచిది. ఇది మొదటి సంగతి ఏంటంటే, ఆయన ఎదుటే ఏ సమస్యకైనా పరిష్కారము ఉంటుంది. అది మనం గమనించాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికే ఎందుకు వెళ్ళాలండి అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు అనంటే, మొట్టమొదటి నుంచి నేను ఇంతవరకు పదే సార్లు నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఆయన మన కుటుంబ నిర్మాణకుడు. అందుకోసమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇది మొదటి సంగతి. కీర్తనల గ్రంథం 127వ కీర్తనలో, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్యము అని చెప్పారు. పాస్టర్ గారు మంచి బాగా అది మనకి తెలియచేశారు. గర్భఫలం అంటే కుమార్తెలని, కుమారులని, స్వాస్యమని చాలా చక్కనైన సంగతి తెలియచేశారు. సంతోషం ప్రియులారా. ఎవరైనా కానీ, తమ్ముడు లాంటి సమస్య, నాకు పిల్లలు పుట్టేటప్పుడు మొదలు కూతుర్ని ఇచ్చాడు దేవుడు. అంటే మా ఇంట్లో మా కుటుంబంలోని కుమార్తెలు లేరు. కుమార్తెలు లేకపోతే మా కూతురు కావాలని కోరుకున్నాను. దేవుడు కోరినట్టుగా ఇచ్చాడు. రెండో సంతానం కోసం మాత్రం మేము కొంచెం టెన్షన్ అయినాం. మళ్ళీ కూతురు ఇస్తాడా? నిజంగా అమ్మలారా క్షమించండి, కూతుర్లు అక్కర్లేదా అని అంటే, లోకం తీరాలని ఉందా మరి? అందులో నేను ఒకరిని అనుకున్నాను. అప్పుడు తర్వాత అర్థమైంది, అసలు గర్భఫలము లేని వాళ్ళ సంగతి ఏంటి అని అర్థమైంది. ప్రియులారా,
ఎవరికైనా సంతానం లేదు, వివాహమైంది కానీ మాకు సంతానం లేదు, డాక్టర్లు మీకు సంతానము కలగదు అని ఒక నిర్ధారణ చేశారనుకోండి ప్రియులారా, ఇప్పటికీ సంతానము కలిగిన వారి కంటే సంతానము లేని వాళ్ళు ధన్యులు. ఎందుకు అనంటే, సంతానము లేని వారి కొరకు, సంతానము కలిగిన వారి కొరకు ఒక వాగ్దానం చేయబడ్డది. ఇదిగో మీ కొరకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఈ కుమారుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. పిల్లలు లేని వాళ్ళకైనా పిల్లలు కలిగిన వారికైనా ఈ కుమారుడు అందరికీ సరిపోయినవాడు. మన కడుపులో పుట్టిన పిల్లలు మనకున్న కష్టాల్లో వాళ్ళు ఆదరించలేకపోయినా, మన ప్రాణాపాయ పరిస్థితుల్లో వారు కాపాడలేకపోయినా, పుణ్యమనే నరకమును వారు తప్పించలేరని యేసుక్రీస్తు ప్రభువారు ఏ స్థితికైనా సరిపోయినటువంటి కుమారుడిగా సర్వమానవాల కొరకు అనుగ్రహించబడ్డాడు. తల్లులారా, సంతానం లేదని బాధపడొద్దు. మీ కొరకు ఒక మంచి అద్భుతమైనటువంటి కనికర సంపన్నుడైనటువంటి బాధ్యత కలిగినటువంటి కుమారుడు ప్రభువైన క్రీస్తు మీ కొరకు అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనకు పుట్టిన పిల్లలకు వారిని బట్టి సంతోషించడం కాదని చెప్పట్లేదు, కానీ వారి కంటే మన కొరకు అనుగ్రహించబడినటువంటి కుమారుడైన క్రీస్తు కొరకు మనము సంతోషించాలి. ఆయనను బట్టి మనము గర్వించాలి. మా బుడితికి దగ్గరలో అక్కివలస ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు, ఇంటింటికి అలాగా తిరుగుతూ మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు ఒక ఇంటి దగ్గర ఆగినప్పుడు ఆ ఇంట్లో నుంచి ఒక మామగారు బయటకు వచ్చింది. చాలా చింపిరిగా ఉంది, పాపం బాగా ఎండిపోయింది. ఇంచుమించుగా ఒక 70 సంవత్సరాలు ఉండొచ్చు ఆ తల్లికి, మామగారికి. మామ వచ్చి, బాబు ఎవరు బాబు అని అంటే నన్ను నేను పరిచయం చేసుకొని, అమ్మా ఈ కాలంలో కూడా అందరూ కూడా పెంకుటిల్లు లేకపోతే బిల్డింగులు కట్టుకున్నటువంటి దినాల్లో ఉన్న ఆ ఇల్లు పురిపాకుతో ఉంది. చాలా చిన్న గది, ఆ కింద గచ్చు లేదు, ఆ పేడతో అలికిసి ఉంది. మామ ఎవరు లేరా అని అంటే, నేనే ఉన్నాను బాబు. అది కాదమ్మా, మీకు పిల్లలు లేరా, ఎవరు లేరా అని అంటే, ఉన్నారయ్యా అని అన్నారు. ఎంతమంది పిల్లలు అని అంటే, 3 కూతుర్లు 4 కొడుకులు. ఏరమ్మా వీళ్ళంతా అని అంటే, వాళ్ళకి రెక్కలు వచ్చాయ్యా, ఎగిరిపోయి వెళ్ళిపోయారు అంటుంది ఆమె. అంటే ఆమె మాటలో నాకు ఏమర్థమవుతుందంటే, తన మనసులో ఒక వేదన. ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ నేను ఒంటరిగా బ్రతుకుతున్నాను బాబు అని చెప్పలేక రెక్కలొచ్చి ఎగిరిపోయారట. మరి మీకేం ఆస్తి ఏమి లేదా? ఎందుకు లేదు బాబు, 14 ఎకరాల ఆస్తి, పొలాలు. మా ప్రాంతాల్లో ఉన్న భూములు చాలా విలువ. అవన్నీ ఏమి ఇచ్చారా అని అంటే, నాకేం ఇవ్వలేదు బాబు, వాళ్ళు పంచుకొని వెళ్ళిపోయారు. నాకైతే గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది కదా, ఆ పెన్షన్తో బతుకునికి సరిపోద్దులని చెప్పేసి వెళ్ళిపోయారు బాబు అని చెప్తా ఉంది. ఎంతమంది ఉన్నారు పిల్లలు? నేను యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేశాను అక్కడ. మీకు ఒక కుమారుడు ఉన్నాడమ్మా, ఈ కుమారుడిని వదలడు, ఆయన ప్రభు అయినటువంటి క్రీస్తు అని అంటే, ఆ ఊర్లో వారు ఆమెతో మాట్లాడుతుండగానే, ఇక్కడ ఎవరైనా ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారా? అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆర్ఎస్ఎస్ వారు యవనస్తులందరూ గుంపు కూడి వచ్చేసి ఆ ఊరు నుంచి మమ్మల్ని వెలగొట్టేశారు. ఆమెకి ఇంకా ప్రార్థన చేస్తానే టైంలో ఇంకా కేకలేసేసి బయటకు లాక్కుంటూ పోయారు. మాకు చాలా బాధ అనిపించింది. పని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ ఊర్లో అడుగు పెట్టడానికి మాకు లేదు అవకాశం. ఇంకా నేను ఈ సంగతి మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సంపన్నత స్థితిలో ఉన్నా, ఎంతమంది గంపడ మంది పిల్లలున్నా కానీ యేసుక్రీస్తు ప్రభువు అనే కుమారుడు మీకు లేకపోతే మనమందరము కూడా సంతానహీనులమే. ఇది నేను స్థిరపరుస్తున్నాను దేవుని సేవకుడిగా.
ప్రియులారా, కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ కుటుంబాన్ని మనము దేవుని ఎదుట గౌరవించాలని చెప్పాను. మొదటగా ఎలా గౌరవించాలి అంటే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అంటే పిల్లల్ని దేవుడిచ్చినటువంటి గిఫ్ట్, ఆయన ఇచ్చిన బహుమానం. వారిని మనము బహుమానాలుగా పెంచాలి. నేను ఒక వివాహానికి వెళ్ళి ఆ వివాహంలోని ఒక ఫోటో, ఒక ఫ్రేమ్ కొనేసి ఇచ్చాను. అక్కడికి సంవత్సరం తర్వాత, ఇంచుమించు సంవత్సరంన్నర అయిన తర్వాత వాళ్ళకి ఆ బాబు పుట్టాడని చెప్పేసి మళ్ళీ నన్ను పిలిచారు. వేరొక సంఘంలో వెళ్ళాను. ఇంట్లో కూర్చోబెట్టారు. కూర్చోబెడితే నా కళ్ళంతా ఎక్కడున్నా తెలుసా, గోడల మీద కనబడుతుంది నా కళ్ళన్నీ కూడా. ఇలా వెతుకుతున్నాను. నేను మంచి ఫ్రేమ్ ఇచ్చాను కదా, వీళ్ళు ఎక్కడ అలంకరణలు పెట్టారని అంటే ఎక్కడా నేను ఇచ్చిన ఫ్రేమ్ కనిపించలే. నా మనసు అప్పలేక అడిగాను, చెల్లి మీ పెళ్ళికి నేను ఒక గిఫ్ట్ ఇచ్చానమ్మా, ఒక మంచి ఫ్రేమ్ ఇచ్చాను, అటువంటి దేవుని వాక్యం కూడా ఉంటుంది, ఏం చేశారని అంటే, ఓ అదా, ఎక్కడది ఏంటది అంటారు, ఇంట్లో ఉంటాయి కదా గొడవలు ఉంటాయి కదా, స్టోర్ రూములట. ఆ స్టోర్ రూములు ఉండిపోయింది అన్నయ్య, మేము పెట్టలేకపోయినాము. ఎప్పుడు ఇచ్చాను, సంవత్సరం అయిపోతుంది. ఇచ్చిన గిఫ్ట్ ఎక్కడుందో చెప్పలేని స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను ఇచ్చిన గిఫ్ట్ విలువైందా విలువ కానిదా అది తర్వాత సంగతి. కానీ గర్భఫలం అనేది దేవుడిచ్చిన బహుమానము. దేవుడు ఇచ్చాడు గనక ఒకరోజు లెక్క అడుగుతాడు, వారు ఎక్కడా? ఇర్మియా విలాప వాక్యాలు ఏడుస్తూ చెప్తా ఉన్నాడు, మీ పిల్లలు వీధి మొగలలో మోర్చిల్లిపోతున్నారు, ఏడవండి వాళ్ళ కొరకు. ఎక్కడున్నారు పిల్లలు? వీధి మొగలలో మోర్చిల్లు వారి వలె ఉంటున్నారట. అక్కడున్న సమస్య వేరనుకోండి. నేను చెప్పే సంగతి ఏంటంటే ప్రియులారా, దేవుడిచ్చినటువంటి పిల్లలని చాలా మంది తల్లిదండ్రులు వారికి మంచి బట్ట ఇవ్వగలుగుతున్నారు, వారికి మంచి భోజనం ఇవ్వగలుగుతున్నారు, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వగలుగుతున్నారు, వారికి మంచి చదువు ఇవ్వగలుగుతున్నారు, వారి కొరకు ఇల్లు కడుతున్నారు, వారి కొరకు సమస్తాన్ని సమకూర్చున్నారు. కానీ ఆ పిల్లల్ని ఇచ్చినటువంటి దేవునికి దగ్గరగా పోషించట్లేదు. వారిని అన్నీ ఇస్తున్నారండి పిల్లలకి. ప్రియులారా, పిల్లలకు మీరు బట్టలు కొనే విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. చిన్నప్పుడు చిరిగిపోయిన బట్టలు వేస్తారు, ప్యాచ్ వర్క్తో ఉన్న బట్టలు వేస్తారు, లేకపోతే ఏమంటే 7 పాకెట్లు కలిగినటువంటి బట్టలు వేస్తారు పిల్లలకి. చిన్నపిల్లప్పుడు సరదాగా అందంగా ఉంటారని అలంకరణతోని కొంచెం ఫన్నీగా సరదాగా నవ్వుకునే బట్టలు కూడా వేస్తారు. కానీ నీ పిల్లల్ని చూసి, నీ పిల్లల్ని అలంకరించి నవ్వుకోవడానికి కాదు ప్రియులారా, నీ పిల్లల్ని బట్టి దేవుని మహిమపరిచినట్లుగా బట్టల విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. తమ్ముడు వెంకట్ వినాలి వాక్యాన్ని, ప్లీజ్ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏం బట్టలు కొంటున్నావు? పిల్లలు ఆడపిల్లలకి స్లీవ్లెస్ బట్టలు ఇస్తారు. చిన్నపిల్లలు కదండి, ఏమైపోయిందండి అని అంటారు. చిన్నపిల్లప్పుడు స్లీవ్లెస్ అయితే పెద్ద అయిన తర్వాత వీపంతా కనబడిన బట్టలు వేస్తారు. జాగ్రత్త. వాళ్ళకున్నటువంటి నాగరికతను మనం పాడు చేస్తా ఉన్నాం. వారు ఎవరు? దేవుడిచ్చిన పిల్లలు. దేవుడే నీ కాపురాన్ని మెచ్చి గర్భఫలము అనే బహుమానాన్ని దేవుడు నీకు ఇస్తే ఆ పిల్లని నీ ఇష్టంలో పెంచుతున్నావు. బట్టల విషయంలో కూడా జాగ్రత్త వహించాలని నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా ప్రియులారా? వారు పెద్దయిన తర్వాత తొలగిపోకూడదని. నన్ను క్షమిస్తా, ఒక మాట చెప్తా. నా కొడుకు చెప్పులు కొంటాడు, వీడు ఎంఎస్సీ చేస్తా ఉన్నాడు. చెప్పులు కొంటే అక్కడికి వెళ్ళి వీడియో కాల్ చేస్తాడు, డాడీ ఏ చెప్పులు తీసుకోవాలి అని. వాళ్ళకి తెలీదా? ఎంఎస్సీ స్టూడెంట్ కదా, వాడికి నేను సెలెక్ట్ చేయడం ఏంటి?
నేను ప్రతి విషయాన్ని కూడా ఒకలే చెప్తాను. నాన్న, మనం వేసే చెప్పుల దగ్గర నుంచి మనం చూసుకున్న క్రాఫ్ వరకు లోకం చూస్తుంది. మనకు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీరు దేవుని పిల్లలు, వీరు సేవకుని పిల్లలు అన్నట్టుగా మీరు బ్రతకండి అని పంపించాను నేను. అలాగా మన పిల్లల్ని దేవుడిచ్చాడు, దేవుని కొరకే పెంచుదాము. దేవునికి స్తోత్రం. భోజనం. తమ్ముడు కొంచెం బిజీగా ఉన్నావు పాపం, మళ్ళీ నీకు కూర్చొని పెట్టని పేరు పెట్టి అవసరమని చెప్తా ఉన్నాను. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించండి ఈ మాటల్ని. ఏం చెప్పాను? బట్టలు, తర్వాత భోజనం. చిన్నాలు కదా అని చెప్పేసి వీళ్ళకు బాగా ముద్దు చేసేసి, ఏమండి బజార్కి వెళ్తే చాలండి, ఏమండి ఈ బ్యాగ్లో ఇన్ని ప్యాకెట్స్, ఈ బ్యాగ్లో ఇన్ని చాక్లెట్స్, ఏమేమో తీసుకొచ్చేసి ప్రియులారా ఆ పిల్లలకు కావలసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెడతా ఉంటుంటారు. పెట్టకూడదని చెప్పట్లేదు. నీ పిల్లలు సంతోషించాలని, నీ పిల్లలకు ఏదైనా ఇవ్వాలని, అందరికంటే ఒక కాస్ట్లీ ఐటమ్స్, కాస్ట్లీ ఫుడ్ పెట్టాలని నువ్వు ఆలోచించకూడదని చెప్పట్లేదు ప్రియులారా. నేను ఒక మాట చెప్తా ఉన్నాను, నీ పిల్లలకి నువ్వు భోజనం పెట్టకూడదని చెప్పట్లేదు. నీ పిల్లలకు, లేకపోతే మన పిల్లలకు చిన్నతనం నుంచి వాళ్ళకి సాధారణమైనటువంటి ఆహారపు అలవాట్లు మనము అలవాటు చేస్తే పెద్దయిన తర్వాత వాళ్ళు తొలగిపోరు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు ఈ విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయంటే, మనమందరము దేవుని కుటుంబం. మనము దేవుని కుటుంబం. నువ్వు భోజనం పెట్టే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎకోబెత్, మోషే యొక్క తల్లి, పాలు పెట్టడానికి ఆమె పిలబడినప్పుడు, పిల్లలు పాలు విడవాలంటే ఎంత కాలం పడుతుంది తల్లులు? 3 సంవత్సరాల? 3 సంవత్సరాలు. ఓకే. ఎకోబెతు అనేటువంటి తల్లి మోషే అనేటువంటి చిన్న పిల్లడిని 3 సంవత్సరాలు తన ఒడిలో పెంచి ఆదికాండం మొత్తం చెప్పేసింది. తమ్ముడా, వింటున్నావా? ఏం చెప్పింది? ఆదికాండం మొత్తం చెప్పేసిందండి. ఆదికాండంలోని ఎవరి కొరకు ఎక్కువ సందర్భాలు రాయబడ్డాయి అంటే యోసేపు కొరకు రాయబడ్డది. ఎక్కువ అధ్యాయాలు యోసేపు కొరకు రాయబడ్డది. అంటే ఎంత ఏంటి పాస్టర్ గారు, చిన్నపిల్లడికి ఏం అర్థమవుతుంది అంటే ప్రియులారా, వాళ్ళకు అర్థమైన రీతిలో కథలుగా పిల్లలకు చెప్పాలి. శాస్త్రాచి పెద్దమ్మ కథలు చెప్పడం కాదు, ఏవో రాజుల కథలు చెప్పడం కాదు, లేకపోతే బేతాల కథలు చెప్పడం కాదు. ప్రియులారా, నీ ఒడిలో దేవుడు నీకు ఇచ్చినటువంటి గర్భఫలమైన పిల్లల్ని దేవుని వాక్యముతో వారిని పోషించాలి. దేవుని వాక్యముతో, నీ పాలతో సహా దేవుని మాటల చేత వారిని పోషించాలి. అందుకోసమే ఆదికాండము ఏది తప్పిపోకుండా మోషే దైవజనుడు చక్కగా రాసి పెట్టేశాడు మనకి. ఎంత అద్భుతం బాబు. మనం హెబ్రీలము, మన వాళ్ళందరూ కూడా దేవుడు నడిపించాడు. వాళ్ళ బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు. మనం బానిసలమైపోయామయ్యా. ఇక్కడ ఉన్నాం మనము. ఈ చెల్లను విడిపించవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఎంత భారాన్ని నింపి ఆ తల్లి మళ్ళీ ఐగుప్తు దేశానికి పంపించేసింది. సహోదరులరా, సోదరి, చాలా జాగ్రత్తగా గమనించండి. మన పిల్లల యొక్క హృదయాల్లో ఏమి భారాన్ని నింపగలుగుతున్నాము? దేవుని గూర్చినటువంటి ఆ ప్రేమ, దేవుని గూర్చినటువంటి ఆ దైవపు లక్షణాలను వాళ్ళకి నూనె పోసినట్లుగా చిన్నతనం నుంచే వారిని మనం పోషించలేకపోతే వారు పెద్దవాడైపోయి తొలగిపోయే ప్రమాదం ఉంది. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. 3వ విషయం జ్ఞాపం చేస్తాను. మీ పిల్లలకు మీరు సమయాన్ని ఇవ్వండి. పిల్లలకు సమయం ఇవ్వండి. ఇప్పుడు ఎలాంటి కాలంలో ఉన్నామంటే
ఈ కాలాన్ని చూస్తే చాలా అసహ్యం వేస్తూ ఉందండి. ఇంకా పుట్టిన పిల్లలకు కూడా ఏమండి ఏంటది డాయ్ చిన్న చిన్న చిల్డ్రన్స్ దీంట్లో జాయిన్ చేసేస్తూ ఉన్నారు. అంటే బొమ్మలతో ఆడిపించే ఆ దాగుల దగ్గర పెట్టేస్తూ ఉన్నారు. ఈ తల్లి డ్యూటీకి వెళ్ళిపోద్ది, ఈ తండ్రి డ్యూటీకి వెళ్ళిపోతారు, ఇంట్లో ఉన్న ముసలోళ్ళు బయటకు తరిమేస్తారు, ఈ పిల్లలు అనమాట దాగులకు అప్పగించేస్తారు. మరి చిన్నప్పటి నుంచే వాళ్ళు బొమ్మల దగ్గర దాగుల దగ్గర ఎవరి దగ్గర పెరిగితే నీ ప్రేమ వాళ్ళకి ఎప్పుడు అర్థమవుద్ది? నువ్వు తండ్రివని నీకున్న కష్టము, నీ తల్లివని నీకున్నటువంటి బాధ్యతలు నీ పిల్లలు నీ దగ్గర పెరగకపోతే వాళ్ళకి ఎప్పుడు అర్థమవుద్ది తల్లితనము? సమయం ఇవ్వట్లేదండి. మనల్ని ఏలుబడి చేస్తున్నటువంటి భయంకరమైన మహమ్మారి సెల్. ఈ సెల్ ఫోన్ కాస్త షెల్ అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, డ్యూటీ నుంచి వస్తారు, ఎవరి మట్టుకు వారు డ్యూటీకి వస్తారు. ఏమంటే పిల్లలేమో కాలేజీ నుంచి వస్తారు. మనిషికి ఒక సెల్ ఉంటుంది, మనిషికి ఒక రూమ్ ఉంటుంది, మనిషికి ఒక సోఫా సెట్ ఉంటుంది. ఎవరి మట్టుకు వారు సెల్ ఫోన్ చూసుకొని లీలమైపోతారు. ఈ తల్లిగారు ప్రియులారా ఏమండి వంట చేసేసి అయిపోయింది వంట అనగానే మళ్ళీ మూగ బొమ్మల్లాగా వెళ్తారు. అక్కడ బల్ల దగ్గర కూర్చుంటారు, ఏదో పెట్టిన తింటారు, మళ్ళీ వెళ్ళిపోయి పడుకుని పోతారు. ఎప్పుడు మాట్లాడుతున్నారండి? ఎప్పుడు సంభాషించుకుంటున్నారండి? అరే మన కుటుంబాలు ఒక రోబో సెంటర్ లాగా అయిపోయినాయి కదా, మాట్లాడుకోవడం లేదు కదా. సమయం ఇవ్వండి, పిల్లలతో మాట్లాడడానికి సమయం ఇవ్వండి, కూర్చోబెట్టి మాట్లాడండి. నీ డ్యూటీస్లో నువ్వు చాలా బిజీగా ఉంటే ఒక రోజు సెలవు పెట్టే నీ పిల్లలతో కూర్చో. మళ్ళీ సెలవు పెట్టేసి ఏమండి ఎక్కడికో యాత్రకి వెళ్దాము, ఎక్కడో షికారుకి వెళ్దాము, ఎక్కడో ట్రిప్కి వెళ్దామని తీసుకుపోకండి. మళ్ళీ ఇంట్లో కూర్చోండి, మీ పిల్లలతో గడపండి. చాలామంది పిల్లల మనసుల్లో ప్రశ్నలు ఉండిపోయినాయి. వాళ్ళు చర్చకి వస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు, అది అర్థం కాక ఎవరికి అడగాలో అర్థం కాక ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు దొరక్క ఈ సమస్య ఈ ప్రశ్నకు ప్రియులారా సంఘానికి వెళ్ళి అన్నయ్య ఈ ప్రశ్న ఉంది, ఆ రోజు చెప్పారు, నాకు అర్థం కాలేదు. ఎవరికి అడుక్కుంటున్నారండి వాళ్ళు? ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను ఆశ్రయించలేకపోతున్నారు. మీ ఇంట్లో అడగండి అమ్మా, మీ తల్లిదండ్రులకు అడగండి అంటే మా అమ్మ నాన్న మాకు దొరకట్లేదయ్యా. సమయం ఇవ్వండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో నుంచి దేవుడు ఒక మంచి మాట జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. చూడండి 4వ వచనం నుంచి ఇలా ఉన్నాయి. ఇశ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. వినండి వినండి, చాలా బైబిల్ తెరిచారంటే బైబిల్ ఉన్న వాళ్ళు చూసారా? చూడండి ఒకసారి 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఉండవలెను, నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని చేతికి కట్టుకో. చాలదమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలకు దైవిక సంబంధమైనటువంటి ఫెలోషిప్ సహవాసాన్ని మనం ఇవ్వాలి. దేవుడే స్వయంగా చెప్తా ఉన్నాడు, బాబు మోషే నా ప్రజలకు చెప్పవయ్యా, వారి పిల్లలతో గడపడం లేదు, నా మాటకు వాళ్ళ హృదయాల్లో చోటు ఇవ్వడం లేదు, ఇది ఒక ఆజ్ఞగా మీరు ఆజ్ఞాపించండి. 6వ వచనం అంటున్నాడు దేవుని బిడ్డలారా, చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. తల్లిదండ్రులారా, సోదరులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నిర్గమకాండం 25వ అధ్యాయంలో ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలను కూడా తల్లిదండ్రులమైనటువంటి మనకే తెలియకపోతే
మన పిల్లలకి ఏమైనా సండే స్కూల్లోని ఈ పదాజ్ఞలు కూడా ఘంటాపాఠముగా వాళ్ళు నేర్పించేస్తూ ఉన్నారు. కానీ నేర్చుకుంటున్నారు, కానీ వాటి యొక్క అర్థం వాళ్ళకి తెలియదు. నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించము, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లుగా నీ తల్లిదండ్రులను సన్మానించము. కానీ అదే ఇంట్లో ఉన్నటువంటి కొడుకు తన తల్లిదండ్రులను ఏమైనా ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ఆ కొడుకు ఆ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు, పోషించట్లేదు, వాళ్ళ కష్టాల్లో ఆదరించలేకపోతున్నాడు. కానీ పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు? నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లుగా నీ తల్లిదండ్రులను సన్మానించని చెప్తున్నాడు. డాడ్, ఏంటి దీని అర్థం అని అంటే తండ్రి ఏం చెప్తాడు? నాయనా, తల్లిదండ్రులను దీర్ఘాయుష్మంతుడిగా నిత్యాయుష్లో ఉండాలంటే తల్లిదండ్రులు సన్మానించాలిరా బాబు అని చెప్పాడు అనుకోండి, మీ మమ్మీ డాడీ ఏడి? అడగడా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పొరుగు వారిది ఏది కూడా ఆశించొద్దు. ఆజ్ఞలకే నేర్చుకున్నారు, కానీ దాని యొక్క అర్థాన్ని చూడలేకపోతున్నారు. నేర్చుకోవడం కాసుమా, మీరు ఆ వాక్యాన్ని బట్టి బోధిస్తే సరిపోదు, బ్రతకాలి, బ్రతికి చూపించాలి. నువ్వు మోకరిస్తే నీ పిల్లలు మోకరిస్తారు. చాలామంది తండ్రులు, చాలామంది తల్లులు, నన్ను క్షమించాలి అన్న, నాకు పిలవపోయినా పర్వాలేదు, నేను చెప్పొచ్చని చెప్తా ఉన్నాను. చాలామంది తండ్రులు, చాలామంది తల్లులు ఈ సంఘములు అటువంటి లేకపోవచ్చు, లేకపోతే దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మీ సంఘాన్ని బట్టి చాలామంది దేవుని మందిరాలకు వస్తారు, ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళిపోతారు. పిల్లలు అక్కడే ఉంటారండి. పిల్లలు గమనిస్తున్నారు, చూడండి, పిల్లలు నేను గమనిస్తున్నారు. సెల్ ఫోన్ పట్టుకొని నువ్వు బయటికి వెళ్ళి అంటే దేవుని సన్నిధికి నువ్వు తండ్రిగా తల్లిగా నువ్వు గౌరవించకపోతే నిన్ను అనుకరిస్తున్నటువంటి నీ పిల్లలు దేవుని సన్నిధిని వాళ్ళు ఎలా అనుకరిస్తారు? ఒక దైవజనుడు ఒక క్లిప్పింగ్ చూశాను నేను. చర్చిలోకి వచ్చి ఆ రోజు పాప, ఇంచుమించు ఒక 3 years పాప, ఒక 3 సంవత్సరాల పాప బాగా అల్లరి చేసింది. మొత్తానికి సముదాయించి కూర్చుని పెట్టింది, దేవుని వాక్యం వెళ్ళింది, ఆరాధన అయిపోయింది. ఇంటికి వెళ్ళిన వెంటనే డోర్ మూసేసి తన బెడ్రూమ్లో తీసుకెళ్ళిపోయి వాళ్ళ డాడీ తను బెల్ట తీసుకొని టపా 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 అని కొడతా ఉంది ఆ పిల్లకి. తల్లి, ఆ పాప ఏడుస్తూ ఉంది, నన్ను ఎందుకు కొడతావు, ఏం తప్పు చేశాను నేను? మళ్ళీ కొడతా ఉంది, నేనేం తప్పు చేశాను? మళ్ళీ కొడతా ఉంది. బాగా ఏడుస్తూ ఉంటుంటే ఎందుకు కొట్టానా? నువ్వు చర్చిలో అల్లరి చేసావు, అందుకే నేను కొట్టాను. ఇంకా వచ్చేవారు చాలా డిసిప్లిన్గా కూర్చుంది. ప్రియులారా, మన పిల్లలు దేవుని మందిరాల్లో దేవుని సన్నిధికి వాళ్ళు ఎంత గౌరవిస్తున్నారో మనం చూడాలి. దానిని నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. సండే స్కూల్ పిల్లలకు సండే స్కూల్ పంపిస్తున్నామండి. మా పిల్లల్ని వాక్యాలు నేర్స్తూ ఉన్నారండి, పాటలు నేర్చుకుంటున్నారండి, కంఠస్థ వాక్యాలు దడదడ చెప్పేస్తారండి అంటే ఎవరికి కావాలి? మహా ఉంటే 1 గంట సేపు ఉంటారు సండే స్కూల్లో. ఉన్న సమయం అంతా నీ దగ్గరే కదా, నీ దగ్గర ఏమి నేర్చుకుంటున్నారు వాళ్ళు? తల్లులారా, తండ్రులారా, కుటుంబంలో పిల్లల్ని పెంచి, పిల్లల్ని పోషించి, పిల్లల్ని సరైన మార్గాల్లో నడిపించవలసిన బాధ్యత పరిపూర్ణంగా నేను చెప్తా ఉన్నాను తండ్రిదే. కొంతమంది తల్లికి అప్పగించి వెళ్ళిపోతారు, అమ్మాయి పిల్లల్ని చూసుకో. కొంతమంది నానమ్మలకు అప్పగిస్తారు, కొంతమంది అమ్మమ్మలకు అప్పగించేస్తారు. ఈ నానమ్మలకి అమ్మమ్మలకి మనవల మీద చాలా ముద్దెక్కువైపోయి ప్రియులారా క్రమశిక్షణ కోల్పోతారు పిల్లలు. నా మాటలు గమనించండి. మన కుటుంబము దేవుడు నిర్మించాడు. దేవుడు మన కుటుంబాలని, మన పిల్లల్ని ఒకరోజు అడుగుతాడు, ఎక్కడా నీ పిల్లలు? వీధి మొగల్లో ఉన్నారయ్యా. కుటుంబ ప్రార్థన జరిగేటప్పుడు కొడుకు కూతురు కనిపించరే? అమ్మ మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది అని అంటే జరుగుతుంది. ఎంతమంది కూర్చుంటారని అంటే ఆయన కొంచెం లేట్ అవుద్దండి. ఏం ఓడబెరుగుతూ ఉన్నాడు ఆయన?
డ్యూటీ నుంచి వస్తాడండి, కొంచెం రెస్ట్ కోసం బయటకు వెళ్ళిపోతాడండి షికారుకి. రెస్ట్ ఉండడం అవసరమే, కొంచెం ప్రశాంతత కోసం బయటకు వెళ్ళడం అవసరమే. కానీ నీ కుటుంబంతో కుటుంబ ప్రార్థనలు కూర్చోలేకపోతున్నావు. అది నీ పిల్లలకు చాలా నష్టాన్ని కలిగించే తండ్రివి అయిపోతున్నావు. ఏదైనా తోటలో ఈ ఇద్దరు దంపతుల్లోని ఎవరు తప్పు చేశారు? ఎవరు పండు తిన్నారు? ఆదాము అవ్వలు ఉన్నారా? ఎవరు పండు తిన్నారు? అవ్వమ్మ తిన్నదా? మాట్లాడదాన్ని సరే, మాట్లాడండి పర్వాలేదు. ఎవరు? అవ్వ కదా. మరి దేవుడు వచ్చి, తండ్రి అయిన దేవుడు వచ్చి ఏమండి ఎవరికి అడిగాడు కదా? అంటే ఎవరిది బాధ్యత? అయ్యగారులే బాధ్యత వహించాలి. అందరు అమ్మగారులే కనబడుతున్నారు ఇక్కడ. అయ్యగారు చాలా బిజీ, పనులు, దేవుని వాక్యం వినడానికి, దేవుని మందిరానికి రావడానికి, దేవుని సంద అనిపించడానికి సమయం ఉండదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాన్ని దేవుడు నిర్మించాడు. మీ పిల్లలు ఆశపడుతున్నారండి మీతో కూర్చోవాలని, మీ పిల్లలు ఆశపడుతున్నారని మీతో మాట్లాడాలని, మీ పిల్లలు, నీ భార్య మీతో సహవాసం చేయాలని చాలా దినాలుగా, సంవత్సరాలుగా కనపెడుతున్నారు. నువ్వు సమయం ఇవ్వట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రియులరా, మొదటగా నేను ఇచ్చిన ఆజ్ఞ నీ హృదయంలో పెట్టుకో, ఆ తర్వాత నీ పిల్లలకి బోధించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులరా, ఒక సంఘటనని నేను ఒక క్లిప్పింగ్ చూశాను. తర్వాత మా దైవజనులు స్వామి గారు కూడా ఒకసారి చెప్పారు, అంటే ఆయన జీవితంలో జరిగింది చెప్పారు. ఒక క్లిప్పింగ్ కూడా నేను చూశాను. ఒక పాప వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే డాడీతో మాట్లాడుతుంది. డాడీ మీకు ఎంత జీతం ఇస్తారండి అని అడిగారు. ఎంత అంటే నెలకి ఒక 30,000 ఇస్తారమ్మా అని అన్నారు. అంటే రోజుకి 1,000 రూపాయలా డాడీ మీకు? అవును అని అన్నారు. సరే అని చెప్పేసి గబగబా తన ఆ పాప, ఒక 3 సంవత్సరాల పాప గదిలోకి వెళ్ళిపోయి తను దాచుకున్నటువంటి డిబ్బి ఏమంటే పగలగొట్టేసి మొత్తం లెక్కగట్టింది. ఎంత ఉందని అంటే ఏమండి 700 రూపాయలు ఉన్నాయి. 700 రూపాయలు అయినాయి. తన డబ్బులు దాచుకుంది. 500 రూపాయలు ఉంటే లెక్క పెట్టేసి మళ్ళీ బయటకు వచ్చింది డాడీ దగ్గరికి. డాడీ ఒక 300 రూపాయలు అప్పు కావాలని చెప్పింది. డాడీకి 300 అప్పు అడిగింది. ఎందుకమ్మా నీకెందుకు, నీకేం కావాలి చెప్పి తెస్తానని అంటే, లేదు డాడీ నాకు 300 కావాలన్నది. మొత్తానికి 300 రూపీస్ ఆ పాప చేతిలో పెడితే మొత్తం ఈ 300 ఆ 700 కలిపేసి 1000 రూపాయలు ఒక బుక్ మీద పెట్టేసి వాళ్ళ డాడీ దగ్గరికి ఇస్తా ఉంది. డాడీ రేపు 1000 రూపాయలు కదా నీకు, ఇదిగో రేపటి జీతం నీకు ఇచ్చేస్తా ఉన్నాను, రేపంతా నువ్వు నాతో ఉండవా? రేపు జీతం నీకు ఇచ్చేస్తాను బ్రో, రేపంతా నువ్వు నాతో ఉంటావా? ఇక 1000 రూపాయలు అని అంటే ఆ తండ్రి కూర్చున్న కుర్చీలో నుంచి పడి ఏమిటి కిందకి దిగిపోయి పాపను పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. అవును, బయట డ్యూటీకి వెళ్ళాడు, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ల్యాప్టాప్ మీద కూర్చుంటున్నాడు, ఏవో ఫోన్లు మాట్లాడుకుంటున్నాడు, భార్యతో మాట్లాడలేదు, పిల్లలతో మాట్లాడట్లేదు. పాప అలాగ ఆశతో చూస్తూ ఉంది, ఎప్పుడు మాట్లాడుతారు అంటే ఇంకా రాత్రి 10:30-11 వరకు ఏమండి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈ పాప పడుకుని పోతుంది. తెల్లారి ఏమండి లేద్దామని అంటే ఏమండి ఇతను లేవకముందే ఈ పిల్లకు కాన్వెంట్కి పంపించేస్తా ఉంది తల్లి. తండ్రితో సహవాసం దొరకట్లేదు. సోదరి సహోదరులారా, మన కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయేమో. ప్రభు అడుగుతున్నాడు, మీ పిల్లలకి సమయం ఇవ్వండి ప్లీజ్. సేవకుడిగా నేను నమస్కారం చెప్తా ఉన్నాను. పిల్లలు వాపోతున్నారండి, ఎవరెవరికో చెప్పుకుంటున్నారండి సమస్యలు, ఎవరెవరితో స్నేహాలు చేస్తూ ఉన్నారండి. నా స్నేహితుడు నా తండ్రే, నా స్నేహితురాలు నా తండ్రి అని చెప్పుకోలేకపోతున్నారండి. మనము వారికి స్నేహ సంబంధమైన తండ్రి తల్లిలాగా వాళ్ళకి సరైన రిలేషన్ ఇవ్వలేకపోతున్న కారణము చేత వాళ్ళు ఎవరెవరి దగ్గరికి వచ్చి స్నేహాలు చేసి దినాలు సమయాలు అక్కడ గడుపుతూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, మన పిల్లలకు సమయం ఇద్దాం. దేవుడు అడుగుతారు లెక్క. నేను మళ్ళీ జ్ఞానం చేస్తూ ఉన్నాను, ఎందుకో తెలుసా? ప్రభువు ఇచ్చాడు కనుక తర్వాత అడుగుతాడు అనేది నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. దావీదు ప్రార్థన చేసినప్పుడు అంటాడు, సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయంలోని దావీదు ప్రార్థన చేస్తాడు. ఒక మంచి ప్రార్థన నేను ముగించేస్తాను, కొద్ది
సమయంలోనే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథంలోని 7వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు దైవజనుడు. ఆ మాట చూద్దాం ఒకసారి. 7:29 వచనంలోని, దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. దేవునికి స్తోత్రం. దావీదు యొక్క ప్రార్థన, ప్రభువా మా కుటుంబమును మీరు ఆశీర్వదించాలంటే నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండా దయచేయము. అమ్ముంటే అయ్యుండడు, అయ్యుంటే పిల్లలు ఉండడు, పిల్లలుంటే కుమార్తె ఉండదు, కుమార్తె ఉంటే కొడుకు ఉండడు, కొడుకు ఉంటే తల్లి ఉండదు. ఏంటంటే ఇది? మన కుటుంబాలు ఏమైనా గొడ్ల సావిడ్లా చెప్పండి? ఇది దైవిక కుటుంబాలు కదా. నువ్వు క్రీస్తుని అంగీకరించినా, క్రీస్తుని అంగీకరించలేకపోయినా కానీ ప్రతి ఒక్కరితో కూడా ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడండి. ఒక రాత్రి ఇంచుమించుగా ఒక 7-8 సంవత్సరాల క్రితం ఒక రాత్రి 1 గంట తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది. ఒక చెల్లి ఫోన్ చేస్తూ ఏడుస్తూ ఉంది. ఆ టైంలో నేను అందరూ పడుకున్నారు, బయటకు వచ్చాను. ఏమమ్మా ఈ టైంలో ఏడుస్తున్నావు, ఏం జరిగిందని అంటే, అన్నయ్య నేను చనిపోవాలనుకుంటున్నాను అంటుంది యవనస్తురాలు. అప్పటికి ఆ డైట్ అంత ఆమె ఏదో కోచింగ్లో ఉందనుకుంటున్నా. వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు పెట్టలేక ఇంట్లో ఉండి పుస్తకాలు తెప్పించి చదువుకుంటుంది ఆ పాప. కానీ సాయంకాలం వచ్చేసరికి నాన్నగారు తాగేసి వస్తారు, అమ్మగారు ఆయన తిడతాది. ఇద్దరు కూడా కొట్టేసుకుంటారు. ఇల్లంతా కూడా చాలా చిందరబందరగా ఉంటుంది. రోడ్డున పడతారు. ఇంట్లో చదువుకున్న పిల్ల యవనస్తురాలు ఉంది. ఆమె ఏదో కష్టపడుతుంది, తనకంటూ మేము భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నాము, కనీసం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆమె చదువుకైనా ఆటంకంగా ఉండకూడదు అన్నటువంటి కనీస జ్ఞానము కూడా ఈ తాగేవాడికి లేదండి. తాగేసే వస్తాడు. ఏమండి ఇంట్లో కూతురు ఉంది కాదని ఆమె అలా తిడుతూనే ఉంటుంటుంది. ఇద్దరు కొట్టేసుకుంటారు. ప్రియులారా రోడ్డు మీదకి వస్తారు. అన్నయ్య నేను చదువుతున్నాను కానీ నా మైండ్లో ఏమి ఉండట్లేదన్నా, నాకు జ్ఞాపకం ఉండట్లేదు, నేను పాస్ అవను అనుకుంటున్నాను, నాకు ఉద్యోగం రాదు, అందుకే నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఎవరిని బట్టండి? తల్లిదండ్రులు బట్టి కూతురు చనిపోతాను ఉంటుందండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు తండ్రిగా? దేవుడు నీకు నమ్మి ఒక భార్యను, దేవుడు మిమ్మల్ని నమ్మి పిల్లల్ని ఇచ్చి ఒక కుటుంబాన్ని కడితే, కుటుంబాన్ని విస్మరించి నీ ఇష్టానుసారముగా బ్రతికితే దానికి తగినటువంటి పర్యవసానము దేవుడు ఒకరోజు చూపిస్తాడు. ప్రభునందు ప్రియులారా, దైవజనుడు అడుగుతూ ఉన్నాడు దావీదు, తండ్రి నా కుటుంబం యావత్తు నీ సన్నిధిలో ఉండినట్లుగా నాకు దయచేయండి ప్రభా, ఈ వరం అడుగుతున్నానని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? సమయాలు ఇచ్చుకుంటున్నామా? తల్లిదండ్రులుగా మీరు ఎంతకాలము దేవుని వాక్యముతో, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సంఘముతో ఎంత సమయాన్ని ఇవ్వగలుగుతున్నాం? మనమే దేవునికి సమయం ఇవ్వకపోతే మన పిల్లలు దేవుని సన్నిధిలో ఎలా ఉండగలుగుతారు? అర్థం చేసుకునండి. దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు హల్లెలూయా. కనుక నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైనటువంటి యెహోవాను సేవించండి. ఇది నీకు అనగా తండ్రి స్థానములో ఉన్న నీకు మాత్రమే, తల్లి స్థానములో నీకు మాత్రమే చెప్పబడ్డాయి. పిల్లలకు తెలియదు. నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులమైనటువంటి మన మీదే ఉంది. నేర్పించడం అంటే పాఠాలు చెప్పడం కాదు, నేర్పించడం అంటే ప్రసంగాలు చేయడం కాదు, నేర్పించడం అంటే ఏదో ఒక సందేశాన్ని వినిపించడం కాదు. వాళ్ళకు నేర్పించడానికి మనం బ్రతకాలి, వాళ్ళు నేర్చుకోవడానికి మనం బ్రతకాలి. అట్టి
ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప సహవాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించి, దేవుడు ఎన్నుకున్నటువంటి కుటుంబాల్లో మన కుటుంబాన్ని కూడా స్థిరపరిచి ఉంచి, ఆయన మహిమ కొరకు ఈ ప్రాంతంలోని మన కుటుంబాలను వాడుకొనుగాక. ఆమేన్. దేవుడి మాట దీవించును.